హలో అండి. రాత్రైతే నేను నీళ్ళ మీద రంగోలి అయితే ఏసి చూపించినా గదా! అదైతే నాకు కొంచెం పర్వాలేదనిపిచ్చింది. అందుకనే తర్వాతయితే 6 చుక్కల ముగ్గయితే ఏద్దామని 6 చుక్కల ముగ్గు గూడా ఇక్కడ ఏస్తున్నా. కొంచెం చెయ్యి కదిలినా అది చుక్కలు ఇక్కడక్కడ అయిపోతున్నాయి. కొంచెం ఏందంటే డిజైన్‌లాగా ఏసుకోవడం బెటర్ అనుకుంటా చుక్కలకు బదులు. ఇక్కడ జూషిర్రా నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే 6 చుక్కల ముగ్గేసి దానికి యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకుందాము. కింద గ్రీన్ ఏసినా గదా! అని అనుకున్నా. కానీ అది కాస్త ఏమైందంటే నేను రెడ్, యెల్లోనే ఏస్తే బార్డర్ ఏదేయాలి అని అనుకున్నా. ఫస్ట్ అయితే వైట్ ఏద్దాం అనుకున్నా. అది వైట్ ఎందుకో మరి వాటర్‌లో కలిసిపోతుంది. ఇట్లా అందుకోసమని వైట్ పక్కన పెట్టేసి తర్వాత పర్పుల్ అయితే తీసుకున్నా. ఆ పర్పుల్ ఏసేసరికి మొత్తం బెడిసి కొట్టింది. కలర్ కాంబినేషన్ మొత్తం పోయింది. అందుకోసమని పక్కనున్న మళ్ళా యెల్లో దాంతోనే కొంచెం కవరప్ అయితే ఇచ్చిననమాట. కలర్ కాంబినేషన్ అస్సలు బాగాలేదు. మీకెట్లా అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఇది తీసేసి నాకు తెలిసిన ఒక చిన్న రోజ్ ఫ్లవర్ ముగ్గు కూడా ఏసిన. ఇదేమో 8 చుక్కలు డాట్ ఇంకా 5 వచ్చే వరకనమాట. ఇది కూడా ఒక ముగ్గు. చుక్కలతోనేయకుండా ఫ్లవర్స్‌తోనైతే ఏసి చూపిస్తా రేపు. ఇది ఈ విధంగా అయితే ట్రై చేసిన. కొంచెం ఇది పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఏసిన దానికన్నా, సెకండ్ ఏసిన దానికన్నా ఇది కొంచెం బెటర్‌మెంట్. ప్లేట్ కదలకుండా ఏసిననమాట. ఈ విధంగా ఎందుకు ట్రై చేస్తున్నంటే మిమ్మల్ని బోర్ కొట్టించకుండా ఉండొద్దని రోజు నేను అన్నం వండడం, కూర వండడం ఇదే చూపిస్తున్నా కదా! కామన్ అయిపోయింది. అందుకోసమని ఏదైనా వెరైటీగా ఉంటదని ఇట్లా అయితే ట్రై చేసిన. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ముగ్గైతే ఏస్తున్నాననమాట ఇట్లా. కొంచెం ముగ్గేస్తుంటే కూడా చిన్న ప్లేట్ కదా! అది దాంట్లో కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం అనేది చూపిస్తుందనమాట. ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి.